రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు కావస్తోంది. సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది అనడానికి గత 2 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అదేవిధంగా ఉపాధి కల్పనలో ముందు వరుసలో తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు అన్నటువంటి నినాదంతో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మరి ఈ విషయంపై గత 5 ఏళ్ల విధ్వంస పాలనకు స్వస్తి చెప్పి 164 మంది ఎమ్మెల్యేలను కూటమి ప్రభుత్వంకి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు 2 ఏళ్ల పాలన పూర్తయిందా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏ మేరకు సమంజసం అన్న విషయం మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత మనతో ఉన్నారు. 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను కూడా వెన్నుపోటు పొడిచినాడు అన్నటువంటి స్టాండ్ తీసుకుని ఏ విధంగా తీసుకోవాలి వార్తలు? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారా అనేది వాళ్ళు రీజన్ చెప్పి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. 2 ఏళ్ళ పాలనలో వాళ్ళు అంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్నికల్లో చెప్పిన హామీల్లో ఏవి నెరవేర్చారు, మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చలేదు అని ఫస్ట్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడి అప్పుడు వాళ్ళు వెన్నుపోటు అని చేస్తే బాగుంటుంది అనేది పార్టీ అభిప్రాయం, రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా. అన్ని వర్గాలను కూడా వెన్నుపోటు పొడుస్తూ సూపర్ 6 హామీలే కాకుండా ఇచ్చిన 135 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 2 ఏళ్ళు కాలం గడిపారు అని ఆరోపిస్తారు. అదే చెప్తున్నాం, వాళ్ళు ఏ హామీలు చేయలేదు అన్నది చూపించాలి. ఇప్పుడు గ్యాస్ గురించి చెప్పారు, ఆల్రెడీ అది వచ్చిన మొదటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఫ్రీ బస్ అన్నాం. అంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆర్థికంగా ఎంత విధ్వంసాన్ని సృష్టించారన్నది రాష్ట్ర ప్రజానీకం తెలిసిన విషయం. అందుకని ఎక్కువ ఇప్పుడు మాత్రం అప్పులు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అనితర సాధ్యం కానట్టు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఎక్కడా అభివృద్ధి అనేది లేదు. అదేవిధంగా కొత్తగా సంక్షేమ పథకాలు అంటూ ఏమీ కనిపించకుండా ఒక్క పెన్షన్ కొత్తది ఇచ్చే పరిస్థితి లేరని ఆరోపిస్తారు. వాళ్ళు అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి? అప్పులు తీసుకొస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టేసుకుంటున్నారా, లేకపోతే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంట్లో పెట్టేసుకుంటున్నారా? ఏదైతే రాష్ట్ర ప్రజలకి సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన హామీ ఇవ్వటం జరిగిందో అందులో భాగంగా ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా తీసుకుంటూ ఆయన పనిచేస్తున్నారు. మరి ఈరోజు డబ్బులన్నీ వీళ్ళు ప్యాకప్ చేసేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏమున్నది చెప్పండి? ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని క్రియేట్ చేయటానికే కదా ఆయన పడుతున్న బాధ అంతా కూడా. కానీ ఉపాధి కల్పనకు కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్కి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఆ సంక్షేమ పథకాలని యథేచ్ఛగా 1వ తేదీ పెన్షను, అదేవిధంగా ఇతరత్ర సంక్షేమాలకి అప్పులు చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. అభివృద్ధి చేయట్లేదు అంటే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారా లేదన్నది రాష్ట్ర ప్రజలు కళ్ళతో చూడాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళు తప్పు పట్టడానికి మాట్లాడుతున్న మాటలు, కానీ వాళ్ళు రాష్ట్ర ప్రజలతో కళ్ళతో చూస్తే తెలుస్తుంది అభివృద్ధి జరుగుతుందా లేదా. అలాగే ఇంత ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. అలాంటి టైంలో కూడా ఏవైతే ప్రజలకి హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చి తీరాలి. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో సాధ్యమైనంత వరకు కూడా 1వ తారీఖు పెన్షన్ అని వాళ్ళు చాలా ఈజీగా చెప్తున్నారు. వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఇల్లులు చెప్పారు, ఎక్కడ ఇచ్చారు? ఈరోజు టైం వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు ఒక ఇంటిని మనం అంటే ఒక పెద్ద కుటుంబం వాళ్ళు సెపరేట్ అయినాక ఆ ఇంటిని బాగు చేసుకోవటానికి ఒక టైం పడుతుంది. ఇది రాష్ట్రం అంటే రాష్ట్రంలో ప్రతి చోట అభివృద్ధి జరుగుతూ ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉండాలి, అన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఏ ఒక్కదాని మీద వెళ్ళినా
జరుగుతుంది. అంటే 2 ఏళ్ళు కాలం పరిమితి సరిపోలేదా ఇంకా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి? సరిపోలేదు అని కాదు, 2 ఏళ్ళు అంటే 24 నెలలకు మించి ఆయన పరిగెడుతున్నారు. అలాగే ప్రభుత్వ అధికారుల్ని, నెక్స్ట్ ఎమ్మెల్యేలని అందరినీ పరిగెత్తిస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? ఆయన ఇదంతా హడావుడే తప్ప కానీ ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. హడావుడి అంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు ఎంత హడావుడి చేశారండి? ఏం చేశారు? ప్రజలకి ఏమీ చేయలేదు. విధ్వంసాన్ని సృష్టించారు. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇంట్లో వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని కూడా మానసికంగా అంటే ఒత్తిడికి గురి చేస్తే ఆయన ఏదో తగ్గిపోతారని ఇలాంటివి చేయడం తప్పితే వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? ఆ పరిణామాలకు అన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంకి రాష్ట్ర ప్రజలు 164 మంది ఎమ్మెల్యేలనిచ్చి విధ్వంస పాలన పరదొలి ఈరోజు సుపరిపాలన అందిస్తారన్నట్టు ఆకాంక్షలకు అనుగుణంగా 2 ఏళ్ళు పరిపాలన లేదు అన్నది వాళ్ళ తాలూగా ఒక దృఢ ఆకాంక్ష. వాళ్ళు అనుకుంటే సరిపోదండి, రాష్ట్ర ప్రజలు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, అంటే 19లో తప్పు చేశాము, జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అన్నాడు, సరే ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు చూద్దామని ఇచ్చారు. వాళ్ళు చేసిన తప్పు ప్రజలు తెలుసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు. ఆయన వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్న ఆలోచనతో ఆయన నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఈరోజు వాళ్ళు అన్నందుకు అంటే శాసనసభ్యులు అందరినీ గెలిపించారు. వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది వీళ్ళు అంటే ఏదో మీడియాల ముందరకు వచ్చి మాట్లాడాలని తప్పితే కానీ ఈరోజు ఫ్రీ బస్సు ఆల్రెడీ స్టార్ట్ అయింది, గ్యాస్ ఇస్తున్నారు, పెన్షన్స్ రేపు కొత్త పెన్షన్స్ కూడా నెక్స్ట్ మంత్ 2 నెలల్లో కొత్త పెన్షన్స్ ఇస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రైతు భరోసా కొత్తగా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళ గురించి కూడా ఆలోచించి చేస్తున్నారు. 2 ఏళ్ళు అంటే 2 ఏళ్లలో 50% చేశాం, చేయలేదని వాళ్ళు ఎవరు చెప్పడానికి? మీరే చెప్తారు ఇక్కడ 50% మాత్రమే చేయగలిచాము అన్నటువంటి ఒక వర్డ్ మీరు వాడారు. అంటే 2 ఏళ్ళలో 50% మాత్రమే హామీలు నెరవేర్చారని ఒప్పుకుంటున్నారు. 2 ఏళ్ళలో 50% అంటే మొత్తం చెప్పట్లేదు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళగా తీసుకెళ్తున్నారు. అప్పుడు ఈ అభివృద్ధి ఒక పక్క జరుగుతున్నప్పుడు సంక్షేమం జరుగుతున్నప్పుడు అభివృద్ధిని ఈక్వల్గా మనం బ్యారేజ్ చేసుకుంటే 50% ఇంకా టైం ఉంది కదా, చేస్తున్నారు కదా. అలా అని చంద్రబాబు నాయుడు గారు ఏదో రిలాక్స్ అయిపోలేదు, లోకేష్ గారు రిలాక్స్ అయిపోలేదు. ఈరోజు ఉద్యోగాలు, డిఎస్సి ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మొన్న లాస్ట్ ఇయర్ తీశారు, దాన్ని తప్పుపట్టారు. డిఎస్సి ప్రపోజల్ మీరే తీసుకొచ్చారు. డిఎస్సి ఈరోజు ప్రకటిస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, దాని మీద తొలి సంతకం చేసినట్టు చంద్రబాబు నాయుడు. డిఎస్సి నియామకాల్లో అంతా కూడాను డబ్బులకు అమ్ముడుపోయే ప్రక్రియ పక్కా ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరోపణ. ఎక్కడ అమ్ముడుపోయారు, ఎవరు అమ్ముడుపోయారు అనేది తీసుకురమ్మనండి. తీసుకొస్తే బహిరంగ చర్చకు సిద్ధం. ఎవరు తెచ్చారనేది చూపించకుండా అవాస్తవాలు మాట్లాడడం, ప్రజల్ని తప్పుద్రోవ పట్టించడం, అది వైసీపీకే అది పెట్టింది పేరు. వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని డైవర్ట్ చేయటానికి చేసినవన్నీ కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లేదా అంటే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలను ఆడిపోసుకుంటారు అనడానికి ఒక మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ని ఉద్దేశించి మేకప్ల రాణి అన్నటువంటి పదం ఏ విధంగా తీసుకోవచ్చు? వాళ్ళు మహిళల పట్ల అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఆయనకి అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఒక ప్రక్రియ తీసుకున్నారనుకోవచ్చు. వాస్తవంగా అయితే అధికారం ఉన్నన్ని రోజులు అలాగే బిహేవ్ చేశారు. ఆ రోజు వాళ్ళ అధికారం అది. మనం పోలీస్ స్టేషన్స్కి కంప్లైంట్ ఇచ్చినా, సోషల్ మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీ మీద కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళు ఇలాగా ఇది చేస్తున్నారని మనం చెప్పినప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ తీసుకునే వాళ్ళు కాదు. అది ఏంటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడిచింది కాబట్టి. ఈరోజు కూడా వాళ్ళు మళ్ళా తప్పు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చాలా బాధపడ్డారు. అంటే వాళ్ళ బాధకి మనం మాటల్లో చెప్పలేం, అది వర్ణాతీతం.
ఆ ప్రతి ఒక్క మహిళ పడిన బాధ నిన్న వాళ్ళ పతనం. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తారంటే మళ్ళీ వాళ్ళకి ఇంకా లైఫ్ లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు. ఈరోజు ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా 2 సంవత్సరాలు ఆవిడ పరిపాలన సక్సెస్ఫుల్గా సాగిచ్చారు. ఆవిడ ఏదో ఇలా వచ్చేసి లేకపోతే ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో లేకపోతే ఏదో డబ్బులు ఇచ్చేసి సీట్లు తెచ్చుకోనో అవేం రాలేదు. ఈ పార్టీలు, తెలుగుదేశం పార్టీలో ఆ ఆనవాయితీలు కూడా లేవు. పనిచేసేవాడికి పదవి, కష్టపడేవాడికి పదవి. ఆవిడ ఒక టీచరు ఉద్యోగం చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తే మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది అని నమ్మి తెలుగుదేశం పార్టీలో ఆవిడ చేరి ఆ రోజు ఎమ్మెల్యేగా ఆవిడ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రతిపక్షంలో నాకు తెలిసి మహిళలు అందరూ ఇబ్బంది పడ్డారు. ఈ జిల్లాలోకి వచ్చేసరికి గౌతి శిరీష గారు ఆవిడిని సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట కానీ ఎన్ని రకాలుగా హింస పెట్టారా అన్నది మా కళ్ళతో మేము చూసాం, మా చెవులతో మేము విన్నాం. అధికారంలో ఉన్నా కూడాను అటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినమైన చర్యలు చేపట్టకపోవడంలో ఈ పరంపర ఇలా కొనసాగుతూ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం వైఫల్యంగా భావించవచ్చా? ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా ఉందని అనుకోవచ్చు? చర్యలు అనేది తప్పవండి, వస్తాయి. కాకపోతే ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాలి. మహిళలకి మేము చట్టసభల్లో రిజర్వేషన్స్, ఇప్పుడు ఉద్యోగాల్లో లేకపోతే ఏమైనా ఏ ఉద్యోగం చేసినా ప్రతి దాంట్లో, వ్యాపార రంగంలో ఎక్కడ చూసుకున్నా మొదటి స్థానంలో మహిళలు ఉంటున్నారు. అలాగే చట్టాలు కూడా అలాగే తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు లోకేష్ అన్నకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఏదైతే మహిళల్ని కించపరిచి మాట్లాడితే ఒప్పుకోనని అంటున్నారు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషి తప్పు చేసినప్పుడు, ఈరోజు నిన్న భారతిరెడ్డి గారి మీద ఒక తప్పుడు మాట వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా అది తప్పు, ఎవరైనా మహిళే. హోమ్ మినిస్టర్ మీద వ్యాఖ్యలు చేయడానికి సమయం కాదు, సందర్భం కాదు. కానీ గతంలో ఆయన ఉద్దేశించేసిన అనుచిత వ్యాఖ్యలకి రివెంజ్ ఈరోజు ఆ మాజీ మంత్రి ఈ హోంశాఖ మంత్రి మీద తీర్చుకున్నాడంటే ఆవిడ అప్పుడు గత 5 సంవత్సరాల్లో అవేం మాట్లాడారు తీయమని చెప్పండి, రుజువులు చూపించమనండి. సరే మాట్లాడారు కదా, ఈయన సభ్యతా సంస్కారం ఏమైంది? వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, భార్య, తల్లి, పిల్లలు అందరూ ఉంటారు. ఈరోజు బయట ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు రేపు ఒకవేళ మన వైపు చూపిస్తే 10 వేళ్ళు వాళ్ళ వైపు కూడా చూపిస్తాయి. ఆవిడ ఒక హోంమంత్రిగా ఈరోజు ఇక్కడ పరిపాలన సాగిస్తున్నప్పుడు ఆవిడ ఏం అడిగారు? గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో మీరు నిందలు వేస్తున్నారు, అవి రుజువు చేయండి. ఆవిడ అడిగిన టాపిక్ ఏంటి? దాని గురించి మీకు దమ్ముంటే చెప్పండి, బహిరంగ చర్చకు రండి. ఆవిడ వస్తారు, మీరు రండి. మీకు దమ్ము లేక వ్యక్తిగత విషయాలు, పర్సనాలిటీలు బాడీ షేమింగ్ చేయడం ఏంటండి? ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి, చదువు ఏమైంది? సంస్కారం లేని చదువుకుని ఏం ప్రయోజనం చెప్పండి? అంటే ఆవిడ ఇక్కడ అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా మహిళను ఉద్దేశించి ఆ తప్పుడు కోతలు అనేది ఉండకూడదు. చూస్తే కనుక తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఒక కీలక బాధ్యత నిర్వహిస్తున్న సుజాత భవిష్యత్తులో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఒక అవకాశం వచ్చే ప్లాట్ఫామ్ వేసుకోవడానికి ఈ పదవి దోహదపడుతుంది అంటే రేపటి భవిష్యత్ అనేది తర్వాత అది పార్టీ అప్పటి పరిస్థితులు బట్టి డిసైడ్ అవుతుంది. ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు నాకు శక్తికి మించి నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను. ఎందుకంటే నా కుటుంబం ఆ రోజు ఈరోజు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే మా కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీగా మేము పనిచేసాం. పదవులతో పని లేకుండా పనిచేసాం. ఈరోజు ఇంకెప్పుడైనా సరే అలాగే పనిచేస్తాం. రేపటి రోజు అనేది ఎవరి చేతుల్లో ఎలా ఉంటుంది? 2029కి సినారియో మారే పరిణామాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ కాబోతుంది ఆ కాన్స్టిట్యున్సీ అన్నటువంటి ఒక ఊహాగానాలు నడుస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరున్నటువంటి ఈ సముచిత స్థానంలో ఆ నియోజకవర్గానికి 2029కి సుజాత అభ్యర్థి అన్నటువంటి ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థిని ఎవరు అనౌన్స్ చేశారండి? ఎవరు అనౌన్స్ చేయలేదు. 33% రిజర్వేషన్ పెట్టాం. అదేంటి? రేపు కేంద్రంలో ఆమోదించకపోయినా అన్నగారు లోకేష్ గారు, పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటే అప్పుడు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫారం ఆ రోజు మీరు అనుకున్నటువంటి గోల్ అచీవ్ కావడానికి ఒక రాజబాట మార్గం దొరికింది సుజాతకి. రాజబాట మార్గం అంటారు ఏంటంటే అంత ముళ్ళ మీద నడిచినట్టే ఉంటుంది. ఈరోజు పని చేసే వాళ్ళందరికీ పదవులు రావాలని లేదు, పదవులు వచ్చే వాళ్ళందరూ పని చేస్తున్నారని లేదు.
మన కష్టం అనేది కష్టపడాలి. పార్టీ ఆ రోజు ఎవరికి బొట్టు పెడితే వాళ్ళకి ఇప్పుడు మొన్న 2009లో జరిగిన పరిణామాల తర్వాత ఆయన వచ్చారు కాన్స్టిట్యున్సీలో. పార్టీ ఆయనకి బొట్టు పెట్టింది. పనిచేసాం. రేపటి రోజు ఎలాగ ఎవరికి పార్టీ ఏం డిసైడ్ చేస్తే దాని కింద పనిచేయడమే. అది నేనా, ఆయన, లేకపోతే 33% రిజర్వేషన్ అంటే మహిళ నేను ఒక్కదాన్నే లేను కదా. కాన్స్టిట్యున్సీలో చాలామంది ఉన్నారు. ఎవరికైనా ఆ అవకాశం రావచ్చు. నేనని ఎలా చెప్తాను? అనుకున్నట్లే 33% రిజర్వేషన్ కనుక అమలు అయినటువంటి తరుణంలో ఆ అదృష్టం అలా తలుపు తడితే అక్కడ సుజాతకి ఉనికి ముప్పు ఉంటుందా, లేకపోతే పార్టీ పరంగా మిమ్మల్ని గెలిపించుకునేందుకు వాళ్ళు మీతో పాటు నడుస్తారను? పార్టీ ఎవరికైనా సరే పార్టీ ఏం డిసైడ్ చేస్తే అది మనం తల వంచి పనిచేయాలి. ఈరోజు కూటమిలో మనం ఉన్నాం. కొన్ని చోట్ల మనకి అంటే కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఈరోజు జనసేన వాళ్ళకి స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇచ్చాం. అందరూ పనిచేసి గెలిపించుకున్నారుగా. అలాగే బీజేపీకి వచ్చింది, బీజేపీని గెలిపించుకున్నాం. రేపు ఆ పరిస్థితే వస్తే, అంటే అప్పుడు పరిస్థితులు బట్టి ఏమైనా వస్తే గెలిపించుకుంటారు. పార్టీకి ఎవరు వ్యతిరేకం కాదు. పార్టీని మనం ఇది చేసి వెళ్ళలేం కదా. నన్నైనా చేస్తారు, లేదు ఇంకెవరికి ఇచ్చినా నేనైనా చేయాలి. పార్టీ మనకి అధిష్టానం అంటే అది మనకి దాన్ని ఏమంటారు, సుప్రీం. వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేయాలి. చూస్తే కనుక 2 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి 2 కళ్ళుగా డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఆమె సవాల్ విసురుతున్నారు. మరోవైపు హోంశాఖ మంత్రి అనితపై మాజీ మంత్రి చేసినట్టు వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. మహిళల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే మాత్రం చట్టాలు కఠినంగా శిక్షించినాడే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దోహదపడతాయని చెప్పి ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 33% కనుక ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయితే రానున్న 2029 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుండి ఆమెకు పోటీ చేసే అవకాశం కనుక కల్పించినట్టయితే ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని ఈరోజు పార్టీకి తనొంతు సేవలు అందించుకుంటూ పార్టీ మనుగడను కాపాడుకునేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో గనక ఆ గుర్తింపు వచ్చినట్టయితే ఆమదాలవలస నుండి పోటీ చేయడానికి తాను సంసిద్ధంగా ఉన్నాను. కాకపోతే రిజర్వేషన్ అమల్లో భాగంగా చాలామంది ఆశావాహులు ఉన్నప్పుడు కూడాను తమ కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే నమ్ముకునుంది. ఆ పార్టీ తాలూకా సిద్ధాంతాలు కట్టుబడిన తమకు మాత్రం అటువంటి రోజు వస్తుందా లేదా అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్న ఆమెకి తెలుగుదేశం పార్టీ ఎటువంటి గుర్తింపును ఇస్తుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.